ఆత్మ బంధువులకి అందరికీ నమస్కారం అండి. నేను అడుక్కోవడం మానేయలేదండి, ఇంకా అడుక్కుంటూనే ఉన్నాను. ధ్యానం చేయమని అడుక్కుంటున్నాను, దానం చేయమని అడుక్కుంటున్నాను, ధర్మం ఆచరించమని అడుక్కుంటున్నాను, సత్యమే మాట్లాడమని అడుక్కుంటున్నాను, మేధావులు మౌనం వదలమని అడుక్కుంటున్నాను, ధనవంతులు పేదవాళ్ళని చూడండి అని అడుక్కుంటున్నాను, బలవంతులు దౌర్జన్యం ఆపేయమని అడుక్కుంటున్నాను. అడుక్కోవడం ఆగట్లేదు. నిన్న కూడా పోయి ఎక్కడో అనకాపల్లి దగ్గరికి వెళ్ళి విద్యార్థులు సంస్కారం నేర్చుకోండి అని విన్నవించుకొని వచ్చాను. గుంటూరు నుంచి అనకాపల్లి వెళ్ళాను. అక్కడి నుంచి అక్కడ ఒక కాలేజ్ ప్రోగ్రాం, ఇంకో కాలేజ్ ప్రోగ్రాం అన్నీ చూసుకొని రిటర్న్లో ఇంత గొప్ప పిరమిడ్ ఉందని నాకు నా సర్వీస్లో పడి మర్చిపోతున్నాను. కానీ ఇంత పిరమిడ్ బెంగళూరు కడతాలు తర్వాత నేను చూస్తుంటే మరో ప్రపంచంలోకి వచ్చినట్లుగా అనిపించింది. అది కంప్లీట్ అయితే ఇంకెలా ఉంటుందో. నేను రిటైర్డ్ అయినాక ఎక్కడ సెటిల్ అవ్వాలని కూడా తిరుగుతున్నాను. ఎక్కడ మంచి పిరమిడ్ దొరుకుతుంది, ఎంత ఆశ్రమం దొరుకుతుంది, ఎక్కడి నుంచి రెస్ట్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ చేయాలని కూడా తిరుగుతూ ఉన్నాను. నేను నాకు గొప్ప పదవి వచ్చిందని మీరంతా అనుకుంటున్నారు. నాకు పదవి, మంచి పదవి ఎవరు ఇచ్చారంటే సుభాష్ పత్రి గారు ఇచ్చారు. ధ్యానంలోకి రావడంతో పదవి వచ్చేసింది, ఎక్కడికో చేరే పదవి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒక ముఖ్యమైన మెసేజ్, నిజమైన పూజ ఏంటి అనేది ఒకటి చెప్తాను. మీరు ఆ పూజను తర్వాత చెయ్యాలా వద్దనేది మీరు నిర్ణయించుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి. గుళ్ళకి వెళ్తాం కదా మనము, అభిషేకం చేయమని, ఏదో అర్చన చేయమని, నిత్యాన్నదానానికి ఎవరో డబ్బులు ఇస్తూ ఉంటాం, పూజ చేయించుకుంటాం, డబ్బులు ఇచ్చి పూజ చేయించుకుంటాం. పంచభూతాల 5 మన కోసం పూజ చేస్తాయి. మనం ఇప్పుడు దేవతలకి పూజ చేస్తున్నాము, ఏదో ఒక దేవుణ్ణి నమ్మి. నేను చెప్పే పూజ ఏంటంటే రివర్స్లో పంచభూతాలు ఉన్నాయే, గాలిదేవుడు, అగ్నిదేవుడు, భూదేవి, వీళ్ళందరూ కలిసి మనం క్షేమంగా ఉండాలని పూజ చేస్తారు. అటువంటి పూజ ఇటువంటి ధ్యాన కార్యక్రమాల్లోనే జరుగుతుంది, ఇంకా బయట కూడా జరుగుతుంది. ఆ బయట జరిగే కార్యక్రమం ఏంటి, ఎలా జరుగుతుందని చెప్తాను నేను. మనం ఒక మొక్క నాటామంటే గుడిలోకి వెళ్ళి పూజ చేస్తాం కదా, పూజారిని గమనించారో లేదో, కలశం చెంబులో 2 ఆకులు పెట్టుకొని పత్రం సమర్పయామి, పుష్పం సమర్పయామి, గంధం సమర్పయామి, కుంకుమ సమర్పయామి, ఇట్లా పంచామృతం సమర్పయామి అని 2 ఆకులతో ఆ కలశంలో ఇట్లా పెట్టి ఆ నీళ్ళను అలా చల్లుతాడు. అంటే ఆకు ద్వారా ఆ నీళ్లు ఆ పదార్థాల పైన పడితే పూజ ఫలించినట్లుగా మనం భావిస్తాం. 2 ఆకులతో మాత్రమే పూజారి చేస్తాడు. కుదిరితే ఒక ఆకే, మామిడాకు ఉంటే ఒక ఆకు పెడతాడు. 2 ఆకులు కాకుండా, ఒక్క ఆకు కాకుండా కొన్ని కోట్ల ఆకులు మన పేరు మీద నిత్యం అర్చన చేస్తూ ఉంటాయి భూదేవికి. అది ఎలా అంటే, మనం కనుక కొన్ని మొక్కలు నాటినామంటే ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయండి, లెక్క పెట్టగలమా? కొన్ని కోట్ల ఆకులు ఉంటాయి. మనం నాటిన చెట్టు చేసే పని ఏంటో తెలుసా? నేను మార్నింగ్ చెప్పాను, పేపర్ అదే, మెడిసిన్ అదే, శరీరానికి క్లాత్ అదే, అన్నమే రూపాంతరం చెంది మనిషిగా మారిందని. ఇంకో విషయం చెప్పడం టైం లేక చెప్పలేదు. ఇక్కడ అన్నము మనుషులకు మాత్రమే పెడతారు, చెట్టు అలా కాదు. సమస్త 84 లక్షల జీవరాశికి అన్నదానం చేస్తుంది. ఆ చెట్టు కింద చూడండి, ఎండుటాకుల కింద ఎన్ని క్రిమికీటకాలు ఉంటాయో ఒక్కసారి ఆ ఎండుటాకుల్ని కదిలిచ్చి చూడండి. ఆ చెట్టు బెరడు తీసి చూడండి, దాంట్లో బ్యాక్టీరియా ఎంత ఉంటుందో. ఆ చెట్ల ఆకుల్లో చూడండి,
సాలిపురుగులు ఇంకా రకరకాల క్రిమికీటకాలు ఎన్ని గూడు కట్టుకొని ఉంటాయో. చెట్టు నీడనిస్తుంది, సమస్త జీవరాశి ఆ చెట్టు కింద బ్రతుకుతుంది. నో క్యాస్ట్ ఫీలింగ్, నో రిలీజియస్, ఈ జాతి ఆ జాతి అనే లేదు. 84 లక్షల జీవరాశి ఎక్కడరా జీవిస్తుందంటే ఒక చెట్టు కింద మాత్రమే. మన ఇంట్లో జీవించేది నలుగురే. ఆ నలుగురికే మనం ఏదో చాలా గొప్పగా ఏదోదో చేసేస్తున్నాం, త్యాగం చేసేస్తున్నామని అనుకుంటున్నాం. మరి 84 లక్షల జీవరాశికి అన్నం పెడుతుంది. ఆ మొక్క ఏం చేస్తూ ఉందో ఎప్పుడైనా గమనించారా? షెల్టర్ ఇవ్వడమే కాదు, నీడనిస్తుంది, వాళ్ళకి జీవాన్ని ఇస్తుంది. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మొక్కే అన్నీ చూసుకుంటా ఉంది. మనం ఆ విషయం గ్రహించట్లా. చదువుకున్న అజ్ఞాని అంటే కొంతమంది నాలాంటి వాళ్ళే అయి ఉంటారు. ఎందుకంటే మనలాంటి వాళ్ళని మిమ్మల్ని ఎందుకు అనాలి? దీంట్లో చాలామంది జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. అందుకని నాకు నేనే ఆపాదించుకుంటాను. అది నేను ఒక చదువుకున్న అజ్ఞానం. ఎందుకంటే మొక్కను గాలితో మాత్రమే చూశాను, సమస్తము మొక్క అన్నది నేను చూడలేదు. ఎప్పుడు చూశానంటే ధ్యానంలోకి వచ్చినాక చూశాను. ధ్యానం అంటే ఏంటంటే సత్యం తెలుసుకోవడమే. ఇప్పుడు ఆ పూజ గురించి మాట్లాడాం కదా. మనం మొక్క పెడితే ఆ చెట్టుకి ఎన్ని కోట్ల ఆకులు ఉంటాయి. వర్షం పడితే ఏమవుతుందంటే, వర్షం ఎవరు పంచభూతాల్లో ఒకటి కదా. వర్షం పడితే ముందు నేరుగా ఎక్కడ పడతాయి? చెట్టు పైనే పడతాయి. చెట్టు పైన పడగానే ఏమవుతుంది? ఆకులు రాలతాయి నేల మీద. పత్రం సమర్పయామి, భూదేవికి పత్రం సమర్పయామి. గాలిదేవుడు, వానదేవుడు, భూదేవి కలిపి మన పేరు మీద పత్రం సమర్పయాని భూమికి సమర్పించి ఓ జపం, ఓ మంత్రం చదువుతూ ఉంది. దాంట్లో ఏం చదువుతూ ఉందో అనేది మనం గమనించట్లే. ఆకులన్నీ నేల రాలితే దాని అర్థం ఏంటంటే ఆకులపైన నీళ్లు పడ్డాయి. పూజారి చేసింది అదే. నీళ్ళల్లో ఆకు పెట్టాడు, చల్లాడు. కానీ నీళ్ళు ఆకుల మీద పడ్డాయి, భూమి మీద పడ్డాయి, రెండూ కలిసి. పత్రం సమర్పయామి. భూదేవికి ఎందుకంటే మనకి జన్మ లభించింది భూదేవి ద్వారానే. ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్తాం. మన ప్లేస్ ఏది అని ఎలా తెలుస్తుందంటే మనం ఎక్కడికి వెళ్తామో అదే మన ప్లేస్. వచ్చిన ప్లేసు అదే, వెళ్ళే ప్లేసు అదే. కాబట్టి అదే పవిత్రమైన క్షేత్రం. అందుకని ఆ భూదేవికి మనం ఏం సమర్పిస్తున్నామంటే ఈ ఆకులని సమర్పిస్తున్నాం. పత్రం సమర్పయామి. పువ్వులు రాలుతాయి, పుష్పం సమర్పయామి. పళ్ళు రాలుతాయి, ఫలం సమర్పయామి. 4 రకాల పళ్ళన్నీ కలుస్తాయి, పంచామృతం సమర్పయామి. నిత్య పూజ. ఈ మొక్క పంచభూతాలు, గాలి, అగ్ని, వానదేవుడు, భూదేవి అందరూ కలిసి మనం మొక్కలు నాటేస్తే మన పేరు మీద అభిషేకం నిత్యం జరిపిస్తూ ఉంటాయి ఆ మొక్కలు. అది నిజమైన పూజ అంటే. మళ్ళా మనకు డబ్బు కట్టి పూజ చేయించుకోవాల్సిన అవసరం లే. మొక్కలు నాటేసి మొక్కలు ఏం చేస్తున్నాయని దాటికి కొన్ని నీళ్లు పోస్తే చాలు. అవి బ్రతికున్నంతకాలం నిత్యానం చేస్తూ ఉంటాయి. అవి బ్రతికున్నంతకాలం 84 లక్షల జీవరాశికి షెల్టర్ ఇస్తాయి. అవి బ్రతికున్నంతకాలం మన పేరు మీద అర్చన జరుగుతూనే ఉంటుంది, అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఒక్క చెట్టు నాటితే కొన్ని కోట్ల ఆకులు, కొన్ని వేల చెట్లు నాటితే సమస్త సృష్టి మన పేరు మీద అభిషేకం జరుగుతూ ఉంటుంది. ధ్యానం అంటే ఇదేనండి. ధ్యానం అంటే అదే. సత్యం తెలుసుకోవాలి. సత్యం అదే. చెట్లే మన పేరు పైన అభిషేకం చేస్తాయి, పూజలు చేస్తాయి, మనం బాగుండాలని ఆశీర్వదిస్తాయి. ఆ పక్షులు ఆశీర్వదిస్తాయి. మనం అనుకుంటున్న మనుషులే చెయ్యెత్తి ఎట్లా పెడితే ఆశీర్వదించినట్లు కాదు. పక్షులు ఆనందంగా ఎగిరితే అది ఆశీర్వాదం. నేచర్ పులకిస్తే అది ఆశీర్వాదం. తేనెటీగలకి అంత మకరందం దొరికితే అది ఆశీర్వాదం. తేనెటీగ అంతకు తేనె దొరికిందంటే మనం నాటి చెట్టు నుంచి మనకు ఆశీర్వాదం. ఇది పూజ అంటే. ఇంకొక అతి ముఖ్యమైన విషయం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు. ఈ శరీరానికి పూజ ఆడిట్ జరుగుతుంది. మీకు ఆ విషయం తెలుసా? ఈ శరీరానికి ఆడిట్ జరుగుతుంది. దాని పేరు పూజ ఆడిట్. మనం గుడికి వెళ్తాం కదా, చర్చికి వెళ్తారు కదా, మసీదుకి వెళ్తారు కదా, రకరకాల ప్లేసులకు వెళ్తారు కదా. అక్కడ మన శరీరానికి ఆడిట్ జరుగుతుంది. భగవంతుడు అద్భుతమైన చేతులు ఇచ్చాడు. భగవంతుడు విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు. భగవంతుడు వాక్కుని ఇచ్చాడు.
నడిచే స్పెషలిటీ ఇచ్చాడు, రకరకాల సౌకర్యాలు ఒక్క మనిషికి మాత్రమే ఎందుకు ఇచ్చాడంటే పరమాత్మను నేచర్ యొక్క శిష్టాన్ని అర్థం చేసుకోవడానికి ఈ అవకాశాలన్నీ మనకు కల్పించాడు. మరి అవన్నీ మనం చేస్తున్నామా అంటే అది చూస్తాడు భగవంతుడు, చేస్తున్నామా లేదా అని. దీన్నే ఆడిట్ అంటారు. ఏమి ఆడిట్ అంటే ఈ చేతులు దేనికోసం సృష్టించాడు భగవంతుడు అని గుడికి వెళ్ళగానే మనల్ని ప్రశ్నిస్తాడు. ఏం చేసావు ఈ చేతులతో ఇంతకాలం అని? దానం చేసామా, దాచుకున్నామా? సహాయం చేసామా, లంచం తీసుకున్నామా? ఇంకొకరిని ఆశీర్వదించామా, ఒక దెబ్బ కొట్టామా? తప్పుడు పనులు ఏమైనా చేసామా? ఇది లెక్క అడుగుతాడు గుడికి వెళితే. మనల్ని ఆశీర్వదించే అది పక్కన పెడదాం కొంచెంసేపు, అక్కడికి పోతే లెక్క అడుగుతాడు. ఏం చేసినాం ఈ చేతులతో? ఈ కళ్ళతో ఏం చూసావు? అక్రమంగా సంపాదించే ధనాన్ని చూసావా? ఊరికే వచ్చిన సొమ్మును చూసావా? దాన్ని చూసి ఆశపడ్డావా? సహాయం చేసడానికి 4 అడుగులు వేసావా? గుడికి వెళ్ళావా, బడికి వెళ్ళావా, సత్సంగానికి వెళ్ళావా? అక్కడికి పోయి ఎవరిని దర్శించావు ఈ కళ్ళతోనని? ఈ కళ్ళు 24 గంటల్లో ఏం చేశాయనని ఈ కళ్ళకి లెక్క అడుగుతాడు భగవంతుడు. దాన్నే ఆడిట్ అంటారు. అట్లాగే ఈ నోటికి కూడా ఆడిట్ ఉంది. ఏం మాట్లాడావని మనం కూర్చొని ఇంటి ఆ పక్కింటి వాళ్ళ గురించి, వీళ్ళ గురించినో, దేశ రాజకీయాల గురించినో మాట్లాడావా నీకు సంబంధం లేనివి? లేకపోతే ఈ జన్మ ఇచ్చినందుకు ఎందుకు ఈ జన్మ ఇచ్చాడని అది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ నోటిని వాడావా లేదా? అది సత్సంగంలో మనం తెలుసుకున్నావా? ఆ ప్రయత్నం చేసావా లేదా అని ఈ నోటికి ఆడిట్ జరుగుతుంది. ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఆడిట్ జరుగుతుంది. గుడికెళ్ళావా, బడికెళ్ళావా అనే పాదాలకి, ఏం చూసావని కళ్ళకి, ఏం మాట్లాడావని నోటికి, ఏం తిన్నావని నాలుగుకి, ఏం విన్నావని చెవుకి, ఎలా ప్రవర్తించావని టోటల్ ఈ శరీరానికి ఆడిట్ జరుగుతుంది. ఎవరో తెలుసా ఆడిట్ లెక్క చెప్పేది? ఇది అసలైన లాజిక్. నేను గుడికి వెళితే నేను ఈ శరీరాన్ని ఎలా వాడానో లెక్క చెప్పింది నేనే లెక్క చెప్పా. అక్కడ భగవంతుడు ఉన్నాడని కదా వెళ్తున్నాం మనం. భగవంతుడు వెళ్ళగానే నీకు ఇంత అద్భుతమైన శరీరం ఇచ్చాను, వాక్ ఇచ్చాను, విచక్షణ ఎలా వాడావని అడుగుతాడు. మన చిట్టా ఎట్టి పరిస్థితుల్లోనూ వినడండి. ఈ శరీరాన్ని ఇచ్చాను, ఎలా ఉపయోగించావు చెప్పమంటాడు. మనం అడగగానే వెళ్ళకముందే ముందు అది అడుగుతాడు. తక్కువని మనం వెంటనే చెప్పేస్తామంట. ఇది జరుగుతుంది అని మీకు తెలీదు, నాకు తెలియదు. నేను నాకు గుడికి వెళ్ళాలంటే మహాభయం అండి. పోలీసులో చాలా అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం కదా. ఈ చెయ్యి ఏం చేశానని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఆ దొంగ వెధవులతో ఏదో రకంగా బిహేవ్ చేసి ఉంటాను అడపదడపా. ఏ ఉద్దేశంతో ఈ సమాజాన్ని చూసినావని అడిగితే నేనేమని చెప్పాలి? ఏమి ఈ వాక్ ఇచ్చాను కదా, ఎలా మాట్లాడావు నువ్వు సొసైటీతో అంటే నేనేమని చెప్పాలి? అక్కడికి పోయి ఆయనకి ఆ లెక్కలన్నీ అక్కడ అందుకని భయం నాకు గుడికి వెళ్ళాలంటే. కరెక్ట్గా ఉంటే వెళ్తా. మళ్ళా నేను ప్రతిరోజు వెళ్తా, ప్రతిరోజు వెళ్ళను కూడా. ఎప్పుడు కరెక్ట్గా ఉన్నానని నేను ఫీల్ అవుతానో అప్పుడు ఖచ్చితంగా వెళ్తా. స్వామి నేను కరెక్ట్గానే ఉన్నాను. ఏది ధర్మం అంటే ఈ శరీరాన్ని భగవంతుడు నిర్దేశించిన ప్రకారం నడిపించడమే ధర్మం. ఆ ప్రకారంగా మీరెవరు నడిపించకపోతే, ఆ ప్రకారంగా మీరెవరు మాట్లాడకపోతే, ఆ ప్రకారంగా మీరెవరు వినకపోతే, ఆ ప్రకారంగా ఈ పాదాలను నడిపించకపోతే ఈ సత్సంగాల దగ్గరికి, అది అధర్మం. ధర్మం ఏంటంటే ఇలాంటివన్నీ జరుపుతూ ఉండాలి, శరీరాన్ని ఆ ప్రకారంగా నడిపించాలి, అదే ధర్మం. రమణ మహర్షి చెప్పాడు, నీ గురించి నువ్వు తెలుసుకోనని. నీ గురించి నువ్వు తెలుసుకుంటే అదే. ఈ చేతులు ఎలా వాడవు, ఈ వాక్ ఎలా వాడవు, అది కదా తెలుసుకోమంటున్నాడు. అదే ధర్మం. ఈ ధర్మాన్ని ఆచరించిన వాడికి అలా కూర్చుంటే ధ్యానం కలుగుతుంది, ఎక్కడికో వెళ్ళిపోతాడు ఉన్నత లోకాలకి. ఆస్ట్రాల్ మాస్టర్లతో స్నేహం చేస్తాడు, బ్రహ్మర్షి పత్రిజితో మళ్ళీ స్నేహం చేస్తారు మీరంతా. కానీ ధర్మం ఎక్కడ? ధర్మం ఈ లెక్క ఎవరు? నేనే చెప్పేది, మీరే చెప్పేది.
అక్కడ ఎదురుగా ఉన్నది వినాయకుడు అనుకుంటున్నామేమో కాదు. అక్కడ ఎదురుగా ఉన్నది ఈశ్వరుడు అనుకుంటున్నామేమో కాదు. అక్కడ ఎదురుగా ఉంటున్నది వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నామేమో కాదు. వెళ్ళింది ఎవరో తెలుసా? నా పేరు అసలు పేరు చిత్రగుప్తుడండి. చిత్తం అంటే ఆలోచన, గుప్తం అంటే రహస్యంగా ఉంచడం, దాన్నే చిత్తగుప్తము అంటారు. నా ఒరిజినల్ పేరేంటి? చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు ఎక్కడికి వెళ్తాడు? ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాడా? వినాయక స్వామి దగ్గరికి వెళ్తాడా? ఈశ్వరుని దగ్గరికి వెళ్తాడా? చిత్రగుప్తుడు ఎప్పుడు ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడండి? యమధర్మరాజు దగ్గర. ఆయన లెక్కలు అడుగుతాడు, ఈయన లెక్కలు చెప్తాడు. చిత్తం అంటే ఆలోచన, గుప్తం అంటే రహస్యంగా ఉంచడం. నేనే చిత్రగుప్తుని. గుడికెళ్ళి ఈ శరీరాన్ని నువ్వేమో అద్భుతంగా ఇచ్చావు, ఈ దుర్మార్గంగా వాడాను ఈ చేతుల్ని, నేను చాలా అద్భుతంగా వాడాను ఈ చేతుల్ని, దానం చేశాను, ఈరోజు పుణ్య కార్యక్రమాలు చేశాను. ఈ లెక్కలన్నీ హాస్పిటల్లో ఒక ఎక్స్రే మిషన్లో ఈ శరీరం పెడితే ఎన్ని రోగాలు ఉన్నాయని క్షణాల్లో ఎలా తెలిసిపోతుందో, అక్కడ గుడికెళ్ళి అక్కడికి వచ్చి దేవుని ముందు ఎదురుగా అట్లా నిలిచిపోగానే సోల్స్ కదా మాట్లాడుకుంటాయి. అక్కడ పరమాత్మ మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఈ లోపల ఉన్న ఆత్మ మాట్లాడుతూ ఉంది. ఈ ఆత్మ పేరే చిత్రగుప్తుడు. ఈయన లెక్క అప్పచెప్పేశాడు ఈ శరీరం ఎలా అంత అద్భుతంగా ఉందో. ఆ అద్భుతమైన కార్యక్రమాలే దాన్నే ఇంకో పేరు ధర్మం అని పెట్టుకుంటుంది. అందుకని ఈ శరీరానికి పూర్తిగా ఆడిట్ ఉంది. మీరు గుడికి వెళ్ళే ముందు ఆడిట్ చేసుకొని వెళ్ళండి. ఈ శరీరానికి ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఈ శరీరానికి ముందు ఆడిట్ చేయండి. అడగండి, ఎక్కడికి తీసుకెళ్ళావు ఈ కాళ్ళతో ఈ శరీరాన్ని? అడగండి, ఏం చేసావు ఈ చేతులని? అడగండి, ఏం ఆలోచించావు ఈ బుర్రతోనని? అదే ధర్మం. ధర్మం ఆచరించకుండా, సత్యమేంటో తెలుసుకునే ప్రయత్నం చేసుకోకుండా, అంటే ఇందాక చెప్పాను చూడండి, పూజా కార్యక్రమం ఒక 10 చెట్లు నాటితే కొన్ని కోట్ల ఆకులతో మన పేరు మీద అర్చన జరుగుతూ ఉంటుందని. అది నిజమైన పూజ. ఇట్లాంటి విషయాలు బోల్డ్ అన్నీ ఉన్నాయి. అవన్నీ తెలుసుకుంటా మనం ముందుకెళ్ళాలి, స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళాలి. ఎంతసేపు శ్వాస మీద ధ్యాస అని గురువు గారు చాలా ఈజీగా ఉందని, అది చిన్న ఎర మాత్రమేనండి. సామాన్యంగా రారు మీరంతా. నేను కూడా అట్లా వచ్చేవాడిని కాదు. ఆయన అట్లా నాకు కూడా ఒక బిస్కెట్ చాక్లెట్ వేస్తే అది ఏం లేదు, చాలా సింపుల్ అయ్యా శ్వాస మీద ధ్యాస అని. అక్కడికి వచ్చినాక అది ఎట్లా ఉంటుందంటే తోసేస్తాడు నీళ్ళల్లోకి. మళ్ళీ నిండా మునిగినాక సలేముంది అన్నట్లు ఒక్కసారి ధ్యానంలోకి ఎంట్రీ అయితే చాలా టేస్ట్ చూస్తాం మనం. ఇంకంతే, ఇక్కడి నుంచి మనం వెనక్కి వెళ్ళాం. అలా ఆకర్షణ మాత్రమే శ్వాస మీద ధ్యాస. అక్కడనే ఆగిపోకూడదు. ధర్మం ఏంటో ఆచరించే ప్రయత్నం చేయాలి, సత్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి, అలా ముందుకెళ్ళాలి. ఆయన ఎక్కడికి పిలిచాడో అక్కడే ఉండిపోతే ఎట్లా? శ్వాస మీద ధ్యాసనని. శ్వాస మీద ధ్యాస ఎంట్రీ పాయింట్ మాత్రమే. తర్వాత ఎగ్జిట్ చాలా ఉంది, చాలా దూరంలో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా తక్కువ టైం నాకు ఇచ్చారు, చాలా విషయాలు మాట్లాడాల్సి ఉండే. అయినా నాకు మధ్యలో వచ్చి జాయిన్ అయినా ఏదోలాగా వారు కష్టపడి నాకు అవకాశం ఇచ్చారు. మీరందరూ కూడా చాలా ఓపికగా విన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సుభాష్ పత్రిజీ గారికి, పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి గట్టిగా ఒకసారి కరతాళ ధ్వానాలతో. లంచ్కి వెళ్ళే ముందు ఇప్పుడు బాగా తిందాం, వెళ్ళి గట్టిగా కొట్టండి, గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్. బాగా వినపడాలండి. అంటే మీ యొక్క ఇన్స్పిరేషన్, మీ ఆ క్లాప్సే మాకు జోస్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.